ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్లా ఎందుకు మారింది? ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోయిందా? వాయు కాలుష్యానికి కారణమేంటి? వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడం వల్లేనా? పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేయాలి? ఢిల్లీ ప్రభుత్వం చేస్తుందేంటి? నిపుణులు చెప్తున్న మాట ఏంటి? ఢిల్లీలో వాయు కాలుష్యం పీక్స్ కు చేరింది. AQI 400 మార్క్ క్రాస్ చేసింది. ఫలితంగా ఊపిరి పీల్చుకోవడమే కష్టమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలిని పీలిస్తే రోజుకు 10 సిగరెట్లు తాగినంత హానికరం. అసలు ఢిల్లీ ఎందుకిలా మారింది? వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడమే కారణమా? కాలుష్య నియంత్రణకు సర్కార్ తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదా? ఢిల్లీలో డేంజర్ బెల్స్ గ్యాస్ ఛాంబర్లా ఎందుకు మారింది? ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోయిందా? వాయు కాలుష్యానికి కారణమేంటి? వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడం వల్లేనా? పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేయాలి? ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? నిపుణులు చెబుతున్న మాటేంటి? ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వాయు కాలుష్యం చిగురుటాకులా వణికిస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తూ ఉండడం కలవరపెడుతోంది. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్లా మారుతోంది. ఊపిరి తీసుకోవడమే కష్టమవుతోంది. వృద్ధులు, చిన్నారులు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలిగాలుల ప్రభావంతో కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి ఏకంగా 400 మార్కును దాటింది. అలీపూర్ 441, ఆర్కేపురంలో 421గా నమోదైంది. 3 రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయిలు మరింత ఆందోళనకరంగా మారాయి. గాలి నాణ్యత సూచి 400 మార్కు దాటింది. కాలుష్యం కారణంగా ఇప్పటికే ఢిల్లీని అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు. N95 మాస్కులు వాడాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైతే తప్ప ఇంటి గడప దాటొద్దని హెచ్చరించింది. వాహనాలు, పరిశ్రమల ఉద్గారాలు, వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం, గాలిలో చలనం తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. ఇక గాలి నాణ్యత సూచి 400 దాటడంతో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పీక్స్కు చేరింది. కాలుష్యానికి భయపడి ఇతర ప్రాంతాల వారు ఢిల్లీ వెళ్లేందుకు సాహసించట్లేదు. పరిస్థితి ఎంత షాకింగ్గా ఉందో చెబుతూ ఓ మహిళ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఢిల్లీకి బయలుదేరిన ఓ మహిళ తాను ప్రయాణిస్తున్న విమానంలో పరిస్థితి ఎలా ఉందో చెబుతూ ఈ పోస్ట్ పెట్టింది. ఢిల్లీలో గాలి నాణ్యత ఎంతగా పడిపోయిందంటే ఒక్కరు కూడా ఢిల్లీ వెళ్లేందుకు సాహసం చేయట్లేదని, విమానంలో కేవలం 10 మందే ఉన్నారని రాసుకొచ్చింది. వారాంతాల్లో ఢిల్లీ విమానం ప్రయాణికులు లేక ఇంతగా వెలవెలబోవడం ఇప్పటి వరకు చూడలేదని చెప్పుకొచ్చింది. దేశ రాజధానిలో దారుణమైన పరిస్థితిపై నెట్టింట పెద్ద ఎత్తున జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కొలువైన ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు. విమానం ఇంత ఖాళీగా ఉండడం తాము ఎప్పుడూ చూడలేదని అనేక మంది అంటున్నారు. వాయు కాలుష్యం కారణంగా రాజధానిలో ఆకాశం పొగమంచుతో కమ్ముకుపోయింది. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లే వారికి కళ్ళు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని, ప్రజలు అవసరం లేని ప్రయాణాలు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. గాలి నాణ్యత పడిపోవడానికి పంట వ్యర్థాలను తగలబెట్టడమే ప్రధాన కారణం. దాదాపు 30% గాలి కాలుష్యం పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే జరుగుతోంది. చలికాలం కావడంతో గాలి కాలుష్యం రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. కొన్ని రోజులుగా ఢిల్లీ పరిస్థితి దారుణంగా ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటడం ఆందోళన కలిగిస్తోంది. గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరడంతో ఢిల్లీ రెడ్ జోన్లోకి వెళ్లిపోయింది. దేశంలో అత్యంత గాలి కాలుష్యం కలిగిన సిటీల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఢిల్లీ వాసులు ఆందోళనకు దిగారు. వివిధ వర్గాల ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు ఇండియా గేట్ దగ్గర భారీ నిరసన చేపట్టారు. చిన్నారులతో కలిసి అనేక మంది మహిళలు హాజరై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులతో సమావేశం కావాలని కోరుతున్నామని సీఎం అపాయింట్మెంట్ కోరినప్పటికీ నిరాకరించారని ఆరోపించారు. కాలుష్య తీవ్రత వల్ల చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకే తల్లిదండ్రులు భారీ స్థాయిలో వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారని పర్యావరణవేత్తలంటున్నారు. ప్రతి 3 చిన్నారుల్లో ఒకరి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని, స్వచ్ఛమైన గాలిలో పెరిగే పిల్లలతో పోలిస్తే వీరి జీవితకాలం దాదాపు 10 ఏళ్లు తక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన గాలిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు ఆరోపించారు. మాజీ సీఎం షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీ గ్రీన్ క్యాపిటల్గా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో చేరిందన్నారు. నేతలు మాత్రం బాధ్యత వహించకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా గేట్ దగ్గర నిరసనలకు దిగారంటూ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశంలోనే అత్యంత గాలి కాలుష్యం కలిగిన సిటీల్లో ఢిల్లీ 2వ స్థానంలో నిలిచింది. సిటీలోని కొన్ని ఏరియాల్లో గాలి కాలుష్యం చాలా దారుణమైన స్థాయిల్లో ఉంటోంది. వాజీపూర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 420కి చేరింది. బురారీలో 418, వివేక్ విహార్లో 406, నెహ్రూ నార్లో 404, ఐటీఓలో 402గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న సిటీల్లో కూడా గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన్న స్థితిలోనే కొనసాగుతోంది. దీంతో దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత పెంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ కూడా విఫలమైంది. దీంతో ఢిల్లీలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేది ఎప్పుడు అని జనం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏటా వాయు కాలుష్యం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఇక్కడ నమోదవుతోంది. ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి ప్రత్యక్ష నరకం కనబడుతోంది. ఆ సమస్యలు లేని వారికి కొత్తగా వస్తున్నాయి. రోడ్ల మీద వాహనాల్లో ఉన్నా, ఇళ్లల్లో ఉన్నా పొగ పీలుస్తున్నట్లే ఉంటుందని ఢిల్లీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి నాణ్యత ఈ స్థాయిలో పడిపోవడం వల్ల పిల్లలు, వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆసుపత్రుల్లో శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. అనేక మంది తలనొప్పి, కంటి దురద, గొంతు ఇన్ఫెక్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలతో బాధపడుతున్నారని అంటున్నారు. ఢిల్లీ పేరుకే దేశ రాజధాని. చలికాలం వచ్చిందంటే వణికిపోవాల్సిందే. అధికారంలో ఎవరున్నా కాలుష్య నియంత్రణకు చర్యలు అంతంత మాత్రమే. చైనాలాగా శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించరు. ప్రతి ఏటా కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతూనే ఉంది. ఈ సీజన్లో అక్కడ ఉండలేక కొందరు వలస వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. వాయు కాలుష్యం, పొగమంచు, విషవాయువులు అన్నీ కలిసి ఢిల్లీపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో ఎంతో పేరున్న హస్తిన నివాసయోగ్యం కాకుండా పోతోంది. పేరుకే రాజధాని, అక్కడ ఉంటే బతకడం కష్టంగా మారుతుందనేలా ప్రస్తుత పరిస్థితి ఉంది. అనేక ప్రదేశాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కు పైగా చేరింది. AQI అనేది 50 వరకు ఉంటే బెటర్. ఇలా ఉంటే గాలి కాలుష్యం ఉండదు. కానీ ఢిల్లీలోని వజీర్పూర్, బవానా, ఐటీఓ, అక్షర్ధామ్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రమైన స్థాయికి చేరింది. ఈ కాలుష్యానికి పొగమంచు కూడా తోడైంది. రోడ్లు కనిపించట్లేదు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లో ఏముంటున్నాయో కూడా తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఢిల్లీ NCR ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాబోయే 7 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోతుందని అంచనా. ఉదయం, సాయంత్రం చల్లని గాలులు గజగజ వణికిస్తున్నాయి. వర్షాలు పడే ఛాన్స్ లేకపోవడంతో పొగమంచు పెరుగుతోంది. ఈ చలి, కాలుష్యం కలిసి గాలి బరువెక్కుతుంది. రోడ్లపై మసక పెరుగుతోంది. వాహనదారులకు 50 మీటర్లకు మించి అవతల ఏముందో కనిపించట్లేదు. దీంతో డ్రైవింగ్ సమస్యగా మారుతోంది. ఏటా పెరిగిపోతున్న కాలుష్యాన్ని భరించలేక చాలామంది ఢిల్లీని వదిలి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో ఉన్న కుటుంబాలు వేరే నగరాలకు వలసపోతున్నాయి. దీన్ని ఎగ్జాడస్ ట్రెండ్ అని అంటున్నారు. ఉత్తర భారతదేశం మొత్తం కాలుష్యం పెరుగుతోంది. మిగతా ఉత్తరాది నగరాలు టాప్ 10 కాలుష్య నగరాల లిస్టులో లేనప్పటికీ అవి కూడా కాలుష్యంలో ఢిల్లీతో పోటీ పడుతున్నాయి. ప్రభుత్వం ఈ దీపావళికి బాణసంచాపై ఆంక్షలు పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. ప్రజలు సొంత వాహనాల్లో కాకుండా బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించాలని ప్రభుత్వం చెబుతోంది. 140 కోట్ల మందికి పైగా ప్రజానీకాన్ని పాలించే ప్రభుత్వానికి కీలక స్థానం ఢిల్లీ. అంతేకాదు, రాజకీయ అధికార కేంద్రం. అక్కడి నుంచే ఎన్నో శాసనాలు అమలవుతాయి. అక్కడి నుంచే బలమైన ప్రభుత్వం దేశాన్ని పాలిస్తుంది. అందుకే ఢిల్లీ అంటే రాజులాంటిదే. ఢిల్లీలో అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థతో పాటు అంతా ఉంటుంది. ఇక కోట్లాది మంది ఉంటారు. ఢిల్లీకి ఫ్లోటింగ్ పాపులేషన్ శాతం చాలా ఎక్కువ. అలాంటి ఢిల్లీలో నివాసం ఉండడం అన్నది ఒకప్పుడు స్టేటస్. ఇప్పుడు చూస్తే అన్ని సమస్యలే. బయటికెళ్లాలంటే గుండెల్లో దడపుడుతుంది. మెగా సిటీ అయిన ఢిల్లీని కాలుష్యం నిలువెల్లా వణికిస్తోంది. ప్రతి ఏటా పంజా విసురుతోంది. అది ఏ ఏటికా ఏడు మరింతగా పెరుగుతోంది. దాంతో ఢిల్లీలో నివసించే వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అనారోగ్యం సమస్యలతో పట్టి పీడించేలా చేస్తోంది. శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గడగడలాడుతుంది. వాయు కాలుష్యంతో గాలి నాణ్యత ప్రమాణాలు చాలా దారుణంగా పడిపోతాయి. చాలా ప్రాంతాల్లో ఏకంగా 400కు పైగా AQI దాటిపోవడం ప్రమాద సంకేతాలను సూచిస్తోంది. రాబోయే 3 నెలలు మరింత చలి వాతావరణం ఢిల్లీని కమ్మేస్తుంది. దాంతోపాటుగా కాలుష్యం ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే ఢిల్లీలో ఉన్నవారు ఈ సీజన్ వేరే చోటకు వెళితేనే మేలు అని అంటున్నారు నిపుణులు. ఎవరికి వెళితే వారు తక్కువలో తక్కువ 2 నెలల పాటు ఢిల్లీని దాటి ఎక్కడికైనా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారవుతారని చెబుతున్నారు. కాలుష్యం నుంచి తప్పించుకోవాలంటే ఇంతకు మించిన ఉత్తమ మార్గం వేరేది లేదు. అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నోళ్లు,
ఊపిరితిత్తుల వ్యాధులతో అవస్థలు పడుతున్నోళ్లు తక్షణమే ఢిల్లీని వీడిపోతేనే బెటర్ అంటున్నారు. అంతకంతకు పెరుగుతున్న వాయు కాలుష్యం ఈ దశలో ఆక్సిజన్ను కూడా పీల్చుకోవడం చాలా కష్టంగా మారుతుంది. గుండె జబ్బుల వారికి ఈ పరిస్థితులు ఏమాత్రం మంచిది కాదు. వీరంతా తక్కువ కాలుష్యం ఉన్న చోటకు వెళితే కనుక వారు బావుంటారనేది నిపుణుల మాట. ఎప్పుడూ లేనంతగా కాలుష్యం నిట్ట నిలువునా కాల్చేస్తోంది. గతంలో బాగా పొగాకు, ధూమపానం అలవాటు ఉన్నవారికి మాత్రమే వచ్చే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఇప్పుడు వాయు కాలుష్యం పుణ్యమాని 150 మంది దాకా వస్తోంది. చిన్నారులు పెద్దలన్న తేడా లేకుండా లంగ్ క్యాన్సర్ సైతం వస్తోంది. అంతేకాకుండా హృదయ సంబంధిత వ్యాధులు, మెదడు, మూత్రపిండాల సమస్యలతో పాటు జీర్ణ వ్యవస్థ ఈ వాయు కాలుష్యం వల్ల దెబ్బతింటుంది. శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీకి మంచి గాలి కరువే. ఫిబ్రవరి దాకా ఇదే పరిస్థితి ఉంటోంది. దాన్ని అధిగమించేందుకు కొన్నాళ్ల పాటు ఢిల్లీని వీడిపోవడమే మంచిది అనుకుంటున్నారు కొందరు. వర్క్ ఫ్రం హోంతో కొంతవరకు వాయు కాలుష్యం నుంచి తప్పించుకోగలుగుతున్నారు ఐటీ ఉద్యోగులు. ఇంకొందరు ఉద్యోగులు ఢిల్లీ కాలుష్యానికి దూరంగా హిమాచల్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో నెలల తరబడి ఉంటూ వర్క్ ఫ్రం హిల్ కాన్సెప్ట్ను ఫాలో అవుతున్నారు. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, ఉల్లాసానికి ఉల్లాసం అన్నట్లు తయారైంది. అన్నిటికీ మించి ఢిల్లీ కాలుష్యాన్ని తప్పించుకుంటున్నారు. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హిల్ను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల వర్క్కు ఇబ్బందులు తలెత్తడం లేదు. పైగా ఆరోగ్యం కాపాడుకుంటున్నారు ఉద్యోగులు. భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యంపై ఏడాది పొడవునా చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నంత కాలుష్యం మన దేశంలోనే కాదు, మరే దేశంలోని రాజధానుల్లో కూడా లేదని ఎప్పుడో తేలిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ టాప్లో నిలిచింది. దీనివల్ల ఇక్కడ నివసించే ప్రజల ఆయుర్దాయం కూడా తగ్గిపోతున్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక తెలిపింది. సగటున ప్రతి 91.8 మిల్లీగ్రాములకు 2.5 pm చొప్పున ఢిల్లీలో కాలుష్యం ఉన్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక ప్రకటించింది. ప్రపంచంలోని 20 అత్యంత కలుషిత నగరాల్లో 13 భారతదేశంలోనే ఉన్నాయి. అస్సాం, మేఘాలయ సరిహద్దులోని బైర్హాట్ అత్యంత కలుషితమైనదిగా ఈ నివేదిక తెలిపింది. ఇతర నగరాల్లో ఫరీదాబాద్లోని ఘజియాబాద్, గుర్గాంవ్, గ్రేటర్ నోయిడా, భివాడి, నోయిడా, ముజఫర్ నగర్, న్యూఢిల్లీ ఇలా చాలా ప్రాంతాలు కాలుష్యంలో మునిగి ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధికంగా AQI గత అక్టోబర్లో బర్నాలా, పంజాబ్లో నమోదైంది. అక్కడ AQI స్థాయి 890కి చేరింది. ఇది అత్యంత ప్రమాదకరం. అంతకుముందు 2024లో ఢిల్లీ AQI 795తో చరిత్రలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా నిలిచింది. తీవ్ర వాయు కాలుష్యం దృష్ట్యా ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని, ప్రజా రవాణా ఉపయోగించాలని, కార్ పూలింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని నివేదిక సూచించింది. ఢిల్లీని కాలుష్యభూతం ఎన్నో ఏళ్లుగా వెంటాడుతోంది. పంట వ్యర్థాల్ని కాల్చడం ఒక్కటే కాదు, మరెన్నో కారణాలున్నాయి. కాలుష్య కోరల్లో నుంచి బయటపడే మార్గమే లేదా? ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేరా? దేశంలోనే అత్యంత ప్రముఖులుండే కీలక ప్రాంతాల్లోనే వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతున్నా సీరియస్ యాక్షన్ కనిపించడం లేదెందుకు? చైనాలోని నగరాల్లో పొల్యూషన్ ఎలా కంట్రోల్ అయింది? మన దగ్గర ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని అర్థం. అదే 100 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థం. ఇక 200 నుంచి 300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నం. 300 నుంచి 400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉన్నట్లు లెక్క. AQI 400 నుంచి 500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం. ఇప్పుడు ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గాలి కాలుష్యంలో ప్రధానంగా PM2.5, PM10 అనే సూక్ష్మ ధూళి కణాలు ఉన్నాయని గుర్తించారు. డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంచనా ప్రకారం ఢిల్లీలోని మొత్తం కాలుష్యంలో సుమారు 30% పంట అవశేషాల దహనం వల్ల, 15.2% వాహనాల ఉద్గారాల వల్ల ఏర్పడింది. పంట దహనం వల్ల విడుదలయ్యే పొగ, ధూళి కణాలు ఢిల్లీ గగనతలాన్ని కమ్మేస్తూ గాలి నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీలో కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట కోతల తర్వాత గడ్డిని తగలబెట్టడం ఒక్కటే కారణం కాదు. వాహనాల ఉద్గారాలు ప్రధాన దోహదకారిగా ఉన్నాయనేది వాస్తవం. సూక్ష్మఘన ద్రవధూళి కణాలు, దుమ్ము, మసి, పొగల మిశ్రమాన్ని పర్టిక్యులేట్ మ్యాటర్గా పిలుస్తున్నారు. ఢిల్లీలో వార్షిక PM 2.5% ఉంది. దానిలో వాహన ఉద్గారాల వాటాయే 10 నుంచి 30% ఉందని లెక్క తేలింది. అలాగే పరిశ్రమలు, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు విడిచిపెట్టేవి, వ్యర్థ పదార్థాలను కాల్చేయడం వల్ల వచ్చేవి, నిర్మాణ పనుల వల్ల రోడ్లపైకి వస్తున్న దుమ్ము నగరంలో వాయు కాలుష్య తీవ్రతకు కారణమవుతున్నాయి. ఢిల్లీలోని గాలిని పీల్చడం ప్రతిరోజు 10 సిగరెట్లు తాగడంతో సమానం. తీవ్రమైన కేటగిరీ నుంచి కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. AQI స్కేల్ 400 దాటిన తర్వాత
ఢిల్లీలో గ్రాప్ 4ని అమలు చేయాల్సిన సిచ్యుయేషన్. దీంతో తాత్కాలికంగా స్కూల్స్ బంద్ చేయక తప్పదు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సర్కారు సూచించింది. చలికాలం వచ్చిందంటే ఢిల్లీలో చాలా ఏళ్లుగా ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారం కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల జీవితకాలం 10 ఏళ్లు తగ్గుతోంది. రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే ఢిల్లీ కాలుష్యానికి కారణమని గతంలోనే నాసా వెల్లడించింది. నవంబర్, డిసెంబర్ మధ్య కాలుష్యం భారీ స్థాయిలో ఎక్కువగా నమోదవుతోందని అధ్యయనంలో తేలింది. ఢిల్లీ వాయు కాలుష్యానికి పరిశ్రమలు, చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు కాల్చే పంట వ్యర్థాలు, వాహన కాలుష్యం, బాణసంచా కాల్చడం వంటివి కొంత కారణమని స్పష్టం చేసింది. ఈ కాలుష్యానికి బాణసంచాలు కాల్చడం తోడైందని తెలిపింది. విజిబుల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ స్విట్ ద్వారా పరిస్థితిని నాసా పరిశీలించింది. షువామి ఎన్పిపి శాటిలైట్ ద్వారా ఫోటోలను తీసింది. పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల భారీ ఎత్తున పొగ ఢిల్లీ వైపు మళ్లీ మరింత కాలుష్యం ఏర్పడడానికి మరో కారణమని నాసా తెలిపింది. అంతేకాదు, థార్ రేడార్ నుంచి కొట్టుకొచ్చిన దుమ్ము, ధూళి, వాహన కాలుష్యం, నిర్మాణ కాలుష్యం, టపాకాయల కాలుష్యం కూడా తీవ్రతకు కారణమయ్యాయని చెప్పుకొచ్చింది. కాలుష్యం వల్ల మనుషుల ప్రాణాలకే ముప్పు ఉందని తెలిపింది. WHO ప్రమాణాల కంటే 25 రెట్లు ఎక్కువ కాలుష్యం ఢిల్లీలో ఉంది. నవంబర్లో అనేక సందర్భాల్లో క్యూబిక్ మీటర్కు 400 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా PM2.5, PM10 స్థాయిని నమోదు చేశాయని, ఇది WHO సిఫార్సు చేసిన క్యూబిక్ మీటర్కు 15 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ అని నాసా తెలిపింది. ఢిల్లీ వాయు కాలుష్యం ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు, దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోంది. మొదటి నుంచి సరైన చర్యలు లేకపోవడంతో అది ముప్పుగా పరిణమించింది. 30% నుంచి 50% కాలుష్యం ఢిల్లీ నగరంలో పుట్టేదే, మిగిలినది బయట ప్రాంతాల నుంచి వస్తోంది. కాలుష్యానికి కారణాల్లో వంటలకు, వేడికి, చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో జీవ ఇంధనాలను వాడడం ముఖ్యమైనది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టడం మరో ముఖ్య కారణం. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, నిర్మాణాల కారణంగా వెలువడే దుమ్ము, వాహనాల కాలుష్యం ఇతర కారణాలు. విపరీతంగా పెరుగుతున్న జనాభా కారణంగా వెలువడే వ్యర్థాలను యమునా నదిలో పారబోస్తున్నారు. ఇది కాలుష్య కాసారంగా మారింది. దేశ రాజధాని కావడంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశతో అనేక మంది వలస వస్తున్నారు. దీంతో విపరీతంగా జనాభా పెరిగిపోయింది. వారందరికీ సౌకర్యాల కల్పన సవాలుగా మారింది. జనాభా కారణంగా ఇళ్ల నుంచి వాహనాల దాకా అన్నీ పెరిగాయి. ఇళ్ల నిర్మాణం వల్ల తలెత్తే కాలుష్యంతో పాటు వాహనాలు ఆజ్యం పోస్తున్నాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి తొలుత చేయాల్సింది సరిహద్దు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టకుండా ఆపడమే. పంటల వ్యర్థాలను తగలబెట్టడాన్ని వెంటనే ఆపాల్సి ఉంది. ఇదొక్కటే పూర్తి పరిష్కారం కాదు. ఇళ్లల్లో కట్టెలను మండించడాన్ని నియంత్రించాలి. వాటి స్థానంలో గ్యాస్ను వాడేలా ప్రజల్లో చైతన్యం తేవాలి. చల నుంచి రక్షణకు, వంటలకు పిడకల వాడకాన్ని ఆపాలి. కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలి. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ప్రత్యామ్నాయాలు చూడాలి. నిర్మాణాలు, రోడ్ల వల్ల వచ్చే దుమ్ము, ధూళిని నియంత్రించాలి. వాహనాల వినియోగంలోనూ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. మొక్కలు కాలుష్యాన్ని తగ్గించి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటాయి. అవి ఆక్సిజన్ను విడుదల చేసి ఇళ్లను కూల్గా మారుస్తాయి. అందుకే మొక్కలను విరివిగా నాటాలి. కానీ ఇవేవీ చేయడం లేదు. అధికారంలో ఎవరున్నా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఏటికేడు ఢిల్లీ గాలి నాణ్యత తగ్గుతూ వస్తోంది. చైనాలో కూడా గతంలో పలు నగరాల్లో తీవ్రంగా వాయు కాలుష్యం నెలకొంది. దీంతో చైనా గాలి నాణ్యత ప్రమాణాలను పాటించింది. రూల్స్ ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంది. దీంతో ప్రస్తుతం అక్కడ స్వచ్ఛమైన గాలి వీస్తోంది. భారత్ కూడా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలే తీసుకుంటే పరిస్థితులు మారతాయని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ ఉత్పాదన, రవాణా రంగాలే కార్బన్ ఉద్గారాలకు, కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అందుకే చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్, పవన, సోలార్ ఎనర్జీపై భారీగా పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు, వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న సమయంలో కాలుష్యానికి కారణమయ్యే ఫ్యాక్టరీలను కూడా తాత్కాలికంగా మూసివేసింది. కొన్నింటిని పట్టణాలు, నగరాల నుంచి దూరంగా తరలించింది. దీనివల్ల అక్కడి పట్టణ, నగర ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా వరకు మెరుగుపడింది. చైనాలాగే భారత్ కూడా అన్ని ప్రమాణాలను పాటిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ప్రభుత్వానికి సూచిస్తున్నారు నిపుణులు.